नाम संकीर्तनं यस्य सर्व पाप प्रणाशनं प्रणामो दुःखशमनः తం నమామి హరిం పరం. ఈ శ్లోకము భాగవత పురాణానికి అంతిమ శ్లోకం. సమాప్తః అయం గ్రంథః. ఈ శ్లోకంతో గ్రంథం సమాప్తి అయిపోయింది. 12 స్కంధం 13 అధ్యాయాలు. ఆ 13వ అధ్యాయం చిట్ట చివరి శ్లోకం మనం ఇప్పుడు అనుకున్నటువంటి ఈ శ్లోకంలో విశేషించి కలియుగంలో నామ సంకీర్తన ఎంత గొప్పది, సంకీర్తన మహిమ, నామకీర్తన యొక్క ప్రాశస్త్యం ఎంత ప్రభావ సంపన్నమైనది నామకీర్తన, నామ వైభవం. విశేషంగా కలిలో అండి. కలిర్ దోషనిధే రాజన్. కలి అంటేనే దోషములకు నిధి. అన్నీ దోషాలే. మన అనుభవంలో ఎన్నో చూస్తున్నాం. మన అందరిలో ఉన్నాయి, మాలో ఉన్నాయి దోషాలు. ఎందుకంటే దోషములకు నిధి ఇది. కానీ అదృష్టం కొద్దీ ఒకే ఒక సుగుణం కూడా ఉన్నది కలిలో. నిన్న చెప్పుకున్నాం అదే మాట. అంచేతనే పరీక్షిత్ మహారాజు కలిని క్షమించి వదిలేసాడు, చంపగల. ఆ కలి వల్ల మనం తరిస్తున్నాం. వాస్తవానికి కలియుగ మానవులు తరిస్తున్నారు అంటే దానికి కారణం దాదాపుగా ఆ కలి పురుషుడే అని చెప్పాలి. భాగవతం అలా చెప్తున్నది. మరి అస్తి ఏకో మహాన్ గుణ. ఒకే ఒక గొప్ప గుణం అండి, సుగుణం. ఏమిటది? కీర్తనాదేవ కృష్ణస్య. భగవన్నామ కీర్తన మాత్రం చేతనే ముక్త సంగః, సమస్తమైనటువంటి బంధములు, భవబంధాలు, సంసార బంధములు, ముక్త, ఆ బంధాల నుంచి బయటపడిపోతాడు. ఎప్పుడైతే బంధ విముక్తి కలిగిందో మరుక్షణమే హరిం వ్రజేత్, పరమాత్మ యొక్క సాయుధ్యాన్ని పొందగలడు. కానీ దౌర్భాగ్యం ఏమిటో కానీ నామము మహిమ గొప్పదండి. ఎప్పుడూ నామస్మరణ చేసుకోండి అంటే ఆ నామం పట్ల మనకి విశ్వాసము, శ్రద్ధ కలగటల్లా ఉపేక్షగా ఉంది, అపేక్ష లేకుండా ఉంది. ఎందుకు ఉపేక్ష? దీని కొరకే ప్రత్యేకంగా షష్ఠ స్కంధంలో ప్రారంభంలోనే భగవన్నామ ప్రతిపాదకమైనటువంటి ఒక ఇతిహాసాన్ని చెప్పాడు శుకుడు. ఆ ఇతిహాసం పేరే అజామిల ఉపాఖ్యానం. ఎందుకు ఈ అజామిల ఉపాఖ్యానం పుట్టింది, భాగవతంలో స్థానం దక్కించుకున్నది అంటే ఈ శ్లోకానికి పరమ తాత్పర్యం అది. ఈ శ్లోకానికి వ్యాఖ్య నామ సంకీర్తనం యస్య సర్వ పాప ఏ పరమాత్మ యొక్క నామమును కీర్తించడం చేత సర్వ పాప ప్రణాశనం. ఇది భాగవతం పలికే మాట. అన్ని పాపములు శమించును, తొలగిపోవును, నశించును. ఇది కీర్తన యొక్క మహిమ. మరి నమస్కారం చేస్తే ఏమవుతుంది? పరమాత్మకి నమస్కారం పెడితే ఏమవుతుంది? ప్రణామ. ప్రణామం చేయటం వల్ల దుఃఖ శమన, సమస్త దుఃఖాలు పోతాయి.
నమ్మాలండి. మహర్షి యొక్క వాక్యం, పరమాత్మ యొక్క వచనం, భగవద్ వచనం సాక్షాత్తుగా. అట్టి పరమాత్మకి నమామి తం పరం హరిం నమామి. నిన్న చెప్పుకుందాం, ఒక్కసారి త్రికరణ శుద్ధిగా కృష్ణునికి ఒక్క నమస్కారం, అది ఎంత గొప్పదో. ఏకోపి కృష్ణస్య కృతః ప్రణామః దశ అశ్వమేధ అవభృతేన తుల్యః. ఒక అశ్వమేధ యాగం కాదు, 10 అశ్వమేధ యాగములు చేసి 10 అవభృత స్నానములు చేసిన వాడు ఎంత పవిత్రుడై పుణ్యాత్ముడవుతాడో అంతకంటే అధికం. ఏకోపి కృష్ణస్య కృతః ప్రణామః. ఇది గొప్పది ఆ అవభృత స్నానాల కంటే. ఎలా గొప్పది అంటే, అన్ని అవభృత స్నానాలు అశ్వమేధాలు చేసినటువంటి వ్యక్తి ఎప్పటికైనా పుణ్యం క్షీణిస్తుంది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. దశాశ్వమేధి పునరేతి జన్మ. ఆ 10 అశ్వమేధ యాగాలు సుసంపన్నం చక్కగా చేసినటువంటి వ్యక్తి కూడా పునః జన్మ ఏతి, మళ్ళా జన్మని పొందుతాడట. మరి ఏ అశ్వమేధం ఎందుకు, ఇంకా అది నరమేధమే అయింది. అదే కదా, తన్ని తాను చంపుకున్నటువంటి వాడు అవుతున్నాడు. కానీ కృష్ణ ప్రణామి నా పునర్భవాయ్. పరమాత్మకి త్రికరణ శుద్ధిగా నమస్కారం చేసినటువంటి వ్యక్తికి పునర్జన్మ లేదు అని ఈ స్మృతి చెప్తున్నది. చేత విశ్వాసం ఉండాలి. శరణాగతికి విశ్వాసం అనేది చాలా అవసరం. విశ్వాసరహితమైన శరణాగతి పనిచేయదు, వ్యర్థమైపోతుంది. ఇంట్లో ఎన్ని గృహోపకరణములు ఉన్నా, ఫ్యాన్లు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, దూరదర్శనం టీవీ ఉన్నది, ఫ్రిడ్జ్ ఉన్నది, వాషింగ్ మెషిన్ ఉంది, అన్నీ ఉన్నాయి, విద్యుత్తు లేదు. ఎందుకు అవన్నీ? లోపల జీవం ఉండాలిగా. ఆ జీవం ఉన్నప్పుడే ఈ వైభవం. ఆ జీవం కాస్త పోతే ఏముందండి? మనకి జీవం ఎట్లనో శరణాగతికి విశ్వాసం అటువంటిది. రక్షిష్యతి ఇది విశ్వాస గోప్తృత్వ వరణం తథా ఆత్మనిక్షేప కార్పణ్యే షడ్విధా శరణాగతి. శరణాగతికి 6 లక్షణములు, ఇంకా మిగతా 2 ఉన్నాయి ఈ శ్లోకం. అవి గజేంద్ర మోక్షంలో చెప్పుకుందామని నిన్నే అనుకున్నాం. అందువలన పరమాత్మ యొక్క నామ సంకీర్తన చేసి మన యొక్క అంతఃకరణములను శ్రవణ యోగ్యంగా మార్చుకుని, ఆ విన్న విషయం చక్కగా ఒంటికి పట్టాలే, హృదయగతం కావాలి. అలా సంకల్పిస్తూ భాగవత పురాణం సమాధి భాషా వ్యాసస్య కస్మయ్యేన విభాసితో యమతలో జ్ఞాన ప్రదీపః పురా తద్రూపేణ చ నారదాయ మునయే కృష్ణాయ తద్రూపిణ యోగీంద్రాయ తదాత్మనాథ భగవద్రాతాయ కారుణ్యతః తచ్చుద్ధం విమలం విశోకమమృతం సత్యం పరం ధీమహి. భాగవత పురాణానికి ఎన్ని విశేషాలు! తచ్చుద్ధం, విమలం, విశోకం, అమృతం. ఇది భాగవతం అంటే. పరమశుద్ధమైనది భాగవతం. ఈ శుద్ధత ఉన్నదే బ్రహ్మ యొక్క లక్షణం. బ్రహ్మయందు అపవిత్రత లేదు,
దోషములు లేవు, అలానే గుణాలు లేవు. గుణదోషాలకి అతీతం పరబ్రహ్మ. ఒకవేళ గుణములు ఉన్న కళ్యాణ గుణములు అవి పరమాత్మకి అభిన్నంగా ఉంటాయి. ఆ గుణాలు భిన్నంగా గుణం ఉండలేదు. పరమాత్మకి భిన్నంగా ఉంటే ద్వైతం వస్తుంది. కనుక ఆ పరిశుద్ధి, మాయా రాహిత్యం, మాయకి అంటకుండా ఉండటం, అది శుద్ధి అంటే. మాయకు అతీతంగా ఉండగలగటం, ఇది బ్రహ్మ యొక్క లక్షణం. ఆ లక్షణం భాగవతానికి చెప్తున్నారు. అంటే అర్థం ఏమిటి? భాగవతమే బ్రహ్మ అంత. బ్రహ్మస్వరూపం. బ్రహ్మ అంటే పరబ్రహ్మ అని అర్థం. బ్రహ్మ అంటే వేదం అని కూడా అర్థం ఉన్నది. యం బ్రహ్మ వేదాంత విదో వదంతి పరం ప్రధానం పురుషం తధాన్యే విశ్వోద్గతే కారణమీశ్వరస్య తస్మై నమో విఘ్న వినాయకాయ అని. సాక్షాత్తు వినాయకుడు పరబ్రహ్మస్వరూపం. మనం ఏదో చూస్తున్నటువంటి ఆ తుండమును ఏకదంతమును ఇది కాదండి, సాక్షాత్ బ్రహ్మస్వరూపం. యం బ్రహ్మ వేదాంత విధ వదంతి, వేదాంతం తెలిసినటువంటి వారు వినాయకుణ్ణి సాక్షాత్ బ్రహ్మగా చెబుతున్నారట. అలాంటి పరబ్రహ్మ స్వరూపము ఈ భాగవత పురాణం. తచ్చుద్ధం విమలం. భాగవతంలో మాలిన్యం లేదు. అట్టి పురాణాన్ని వింటే మన మనసులో ఉన్న మాలిన్యం పోతుంది. విమలం, విశుద్ధం, తచ్చుద్ధం, విమలం. విశోకం, భాగవతం శ్రవణం వలన శోకం పోతుంది. శోకం లేనివారు ఎవరండి లోకంలో? అసలు లోకమే శోకం. లోకం శోకహతంచ సమస్తం విద్ధి వ్యాధి అభిమానగ్రస్తం. ఇది శంకరుల యొక్క మాట భజగోవింద శ్లోకాల్లో. లోకం అంటేనే శోకం. ఇంకా వీరికి ఉందా వారికి ఉందా, లేని వాళ్ళు ఉందా, ప్రశ్నే లేదు. అలాంటిది శోకం ఎప్పుడు పోతుందన్నారు. శోకరహితమైన విశోకమైన భాగవతాన్ని అధ్యయనం చేసిన పారాయణ. ఆ పారాయణ ఎట్లా? తాత్పర్యాన్ని గ్రహిస్తూ, లేకపోతే చిలక పలుకులైపోతుంది ఆ పారాయణ. చిలక కూడా రామ రామ అంటుంది, రామచిలక. అన్నంత మాత్రం చేత ఆ రామచిలకకి రామనామ స్మరణ ఫలం వచ్చిందా అని శాస్త్రం ప్రశ్నించి దానికి రాదు లేదు అన్నది. మరి రామ అంటుందిగా, దాని భాషలో రామ రామ అంటుంది చిలక. కానీ ఫలం ఉందా? నో, అది నిష్ఫలం. ఎందుకని? ఆ పలకటంలో దానికి భావం లేదు. స్మరణకి భావం జత కూడాలి, పారాయణకి భావం జత కూడాలి. కాకపోతే ఎందుకు ఆ పారాయణ? పెద్దల యొక్క సంకల్పం, నిర్ణయం. అది అనాదిగా మనకు వస్తున్నది సంప్రదాయం. ఏమిటంటే, మేము ప్రవచనంలో అన్ని శ్లోకాలు అనలేము. 18,000 శ్లోకాలుంటే 1800 10%, 1800 కూడా కష్టమే. ఈ రోజుకి 6 గంటల్లో టకా 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 తిరిగిపోతూ ఉంటుంది ముళ్ళు చెబుతుంటే. అయ్యో ఇది చెప్పలేదు, అది చెప్పలేదు, ఇది మిగిలిపోయింది, అది మిగిలిపోయింది. సమయానికి బద్ధులమై ఉన్నాం, ఎంత చెప్పగలం? కనుక పారాయణ. ఇక్కడ అన్ని శ్లోకాలని వాళ్ళు చదువుతారు. అర్థం పరమార్థం తర్వాత సంగతి. ఇక్కడ అర్థం తెలుస్తుంది, అక్కడ పారాయణ. అట్లా కనుక తచ్చుద్ధం విమలం విశోకం, శోక నివృత్తి. సాంఖ్య యోగంలో చెప్తాడు, తృతీయ స్కంధం. ఈరోజు సంగ్రహంగా ఎన్ని సంగ్రహాలే. కనుక కపిల బోధ తృతీయ స్కంధంలో కపిలుడు జ్ఞానావతారం. తల్లిని కూర్చోబెట్టి తన తల్లికి బోధిస్తాడండి కపిలుడు.
ఆమెకి పుత్రుడుగా ఉదయిస్తాడు, ప్రభవిస్తాడు పరమాత్మ. కపిల బోధలో పరమాత్మ శోక నివారణం ఎలా చేసుకోవాలి అది బోధిస్తాడు. దుఃఖం తొలగితే సాధన పూర్తయినట్టు కాదు. దుఃఖ నివృత్తి అయింది అంతవరకే. సుఖప్రాప్తి కూడా కలగాలి. దుఃఖం తొలగితే మాత్రం ఏమిటి ప్రయోజనం? దానికి ఫలం ఏమిటి? సుఖం కలగటం. ఇది ఎట్లా ఉంటుందంటే, విపరీతమైన అప్పు, రుణ బాధ. ఆ బాధ చెప్పడానికి వీల్లేదు, అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది రుణ బాధ. సరే, దైవ అనుగ్రహం వల్ల రుణ బాధ తీరింది, రుణం తీరింది. ఏం లాభం? ధనం రావాలి. మళ్ళీ రుణం తీరాలి, ధనం రావాలి. రుణం తీరటం దుఃఖం తొలగటం, ధనం రావటము సుఖం కలగటం. ఇలా సాధ్యమైంది కనుక అది సాంఖ్యయోగం అంటే దుఃఖ నివృత్తి, సుఖప్రాప్తి. ఇప్పుడు చెప్పుకున్న మాటలు చూచారా? భాగవతంలో ఉన్న అన్ని కథలకి సారం ఇది. అంచేత కొన్నే విన్నామే, మిగతా వినలేదే అలా అనుకోరాదండి. అది అసాధ్యం చెప్పటం. 2 నెలల్లో 3 నెలల్లో కార్యక్రమం 6 నెలల్లో పెట్టుకుంటే సమగ్రంగా ప్రతి శ్లోకం చెప్పుకోవడానికి సాధ్యం. సత్రయాగం జరుపుకోవాలి. ఏమో చైన్లు గారి సంకల్పం, సత్రయాగం కాశీలో 1 సంవత్సరం పాటు సత్రయాగం జరగాలి అని నాకైతే మనసులో ఉంది. సంవత్సర కాలం. ఈ సంవత్సర కాలము సత్రయాగం పగలంతా కూడా ఈ శ్రౌత కర్మలు, సాయంకాలం నుంచి ప్రవచన. క్షణం కూడా తీరిక లేకుండా ఎట్లా అయితే నైమిషారణ్యంలో మహర్షులు ఆ పారిప్లవాలు, కర్మఛిద్రాల కాలంలో ఎలా పురాణ శ్రవణం చేశారో అట్లా మహాక్షేత్రం సృష్టిలో అలాంటి క్షేత్రం, తీర్థం 2 కలిసి ఉన్నాయి, మరొకటి లేదు. అక్కడ ఏమో మన యోగం. కానీ అనుకోవటంలో తప్పు లేదుగా, మంచి కదా, మంచి సంకల్పం. అప్పుడు సమగ్రంగా ప్రతి శ్లోకం చెప్పుకునే అవకాశం ఉంటుంది. అందువలన భక్తవత్సల భగవానికి శ్యామ సుందర మదన మోహన రాధే గోపాల్ బృందావన కృష్ణ చంద్ర రాధే గోపాల్. బృందావన కృష్ణ చంద్ర రాధే గోపాల్. భక్తవత్సల భగవానికి జై. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అర్థోయం బ్రహ్మసూత్రాణం భారతార్థ వినిర్ణయః గాయత్రీ భాష్యభూతోసౌ వేదార్థ పరిబృంహితః. శ్రీ భాగవతమిష్యతే. భాగవతము బ్రహ్మసూత్రాలకి భాష్యం. సో సూత్ర భాష్యం శంకరులు రచించారు. దాని యందు అందరికీ అధికారం లేదు, చెప్పేవారే కనుమరుగైపోతున్నారు. అలాంటి వారికి అందరూ వినతగినటువంటిది ఈ భాగవతం. సో భాగవతం శ్రవణం చేస్తే సూత్ర భాష్య శ్రవణం చేసినంత ఫలం. ఈ శ్లోకం ఆ మాటే చెబుతున్నది. భారతార్థ వినిర్ణయ, పంచమ వేదమైనటువంటి శ్రీమద్ మహాభారతం. ఆ భారతానికి ఏమిటి తాత్పర్యం, ఆ తాత్పర్యాన్ని నిర్ణయించేది కూడా భాగవత పురాణమే అంటున్నారు.
గాయత్రీ భాష్య రూప. భాగవత పురాణము మంత్రములలో రాజము శ్రేష్టమైనటువంటి గాయత్రీ మంత్రానికి భాష్యము భాగవత పురాణం. ఆ ప్రథమ శ్లోకంలోనే గాయత్రిని సంపుటీకృతంగా అర్థాన్ని శ్రీధరులు చాలా చక్కగా ప్రదర్శించారు భాష్యంలో. ఆ ఒక్క శ్లోకానికే దాదాపు ఎన్ని అర్థాలండి. కనుక వేదములలో సామవేదం ఎలాగో పురాణాల్లో భాగవతం ఎలాగా. పురాణానాం సామరూప, సామం బృహత్సామ తథా సామ్నాం గాయత్రి ఛందసామహం. ఇది పరమాత్మ విభూతి యోగంలో చెప్పిన మాట. ఇది వేదాలలో సామవేదం నేనే అన్నాడు అంటే మిగతావి ఆయన కాదని కాదు. ఒక్క వేదం ఆయన అయితే మిగతా వేదాలన్నీ కూడా ఆయనే, ఉపలక్షణం. ఆ విధంగా ద్వితీయ స్కంధంలో సంపూర్ణంగా చెప్పుకోలేకపోయినా 9-10 అధ్యాయముల యొక్క సారం విశేషంగా చతుశ్లోక భాగవతము అంటారు. దానిని అలా స్పృశించి అనుకుని ఇక మిగతా తృతీయ స్కంధానికి ఈ రోజున ప్రవేశించాలి.